హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు నేను ఇంట్లో కేచప్ చేశాను అనమాట. సో దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1 kg ఎర్రని పండిన టమాటాలని ముక్కలకి మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ ఆనియన్ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే 4 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క అండ్ 2 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. పిల్లలకి డైరెక్ట్గా పెట్టేదంటే అది మొత్తానికి స్కిప్ చేసేయండి. మేము కొంచెం ఘాటు తింటామనేసి వేసాను. 2 టేబుల్ స్పూన్ పంచదార, ఒక హాఫ్ బీట్రూట్ వేసాను. మామూలుగా అయితే ఇంకొంచెం చిన్న ముక్క వేస్తారు, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా హాఫ్ బీట్రూట్ వేసేసాను. 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసాను. ఇంకో చిన్న క్లాత్ తీసుకొని అందులో 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఇలా మూట పట్టి వేసుకున్నాను. డైరెక్ట్గా వేసుకుంటే ఘాట్ అనేది ఎక్కువ దిగిపోయి కారం అనేది వచ్చేస్తుంది కాబట్టి ఒక మూట వేసి లాస్ట్లో తీసేద్దాం. సో ఇలా అయిన తర్వాత చిన్న పించ్ సాల్ట్ కూడా వేసుకొని మగ్గించండి. బాగా మగ్గితే సరిపోతుంది. సో వాటర్ కొంచెం బయటకు వచ్చాయి కదా, టమాటా అనేది సాఫ్ట్గా అయిపోయింది. బట్ ఇంకొంచెం వాటర్ అనేది కొంచెం అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా స్టవ్ మీదే ఉంచండి. సో వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర పడాలి. మనం ఎన్నో హెల్త్ ఇష్యూస్ తీసుకుంటాం కదా, సో వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు సాస్ తింటూ ఉంటారు. సో దానికోసం నేను ఇంట్లోనే చేస్తున్నాను. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇందాక మనం పెట్టుకున్న దాల్చిన చెక్క లవంగాలు తీసేసి చల్లారనివ్వండి. సో ఇలా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి. బాగా సాఫ్ట్ ప్యూరీలా అయిపోవాలి. సో దాన్ని నేను వడబోసుకుంటున్నాను. క్రమ్స్ అనేవి లేకుండా ఇలా వడబోస్తూ ఉంటే నాకు ఈ స్ట్రక్చర్ సరిపోతుంది. ఒకవేళ పలుచగా ఉంటే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మీరు మళ్ళీ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.